ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం అమెరికాతో సంప్రదింపులు జరుగుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. చర్చల్లో భాగంగా సున్నితం కాని వ్యవసాయ ఉత్పత్తులు, సరళీకృత వాణిజ్యంపై దృష్టి సారించినట్లు పేర్కొంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, రైతులు, వ్యవసాయ రంగ ప్రయోజనాలు, అవసరాలను అంచనా వేసేందుకు నిపుణుల సహా సంబంధికులతో చర్చలు జరుపుతున్నట్లు కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ లోక్సభలో రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాల విస్తరణలో భాగంగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం సున్నితం కాని వ్యవసాయ ఉత్పత్తులు, సరళీకృత వాణిజ్యంతో పాటు ఇతర అంశాలపై చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. జాతీయ ప్రయోజనాలు, రైతు సంక్షేమం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ రంగ ప్రయోజనాలను కాపాడటం సహా వాటిని ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై 5 విడతల చర్చలు పూర్తి కాగా ఈ నెల 25న జరగాల్సిన 6వ విడత సంప్రదింపులను అమెరికా బృందం వాయిదా వేసినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.